చూడండి బాబు, ఆ దేవుడిలో ఎవరున్నారో ఏముందో మనకు తెలిసి సావదు కానీ రూపాయిలో మాత్రం దేవుడు కాపురం ఉన్నాడు. దేవుడు గుడి అంటే రూపాయే. ఆ రూపాయిని కనుక మనం జేబులో వేసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి మనం జేబులో వేసుకున్నట్టే. కానీ రూపాయికి ఒక మాయరోగం ఉంది. అది కట్టుకున్న పేదం వల్లే కట్టిన చోట పడి ఉండదు. లేవ తీసుకొచ్చిన దానివల్లే ఛాన్స్ దొరికితే ఇంకోటితో లేచిపోద్ది. పాపం మంచిదే, కానీ దానికి నిలకడ తక్కువ. దాన్ని గడించడం కంటే కాపాడుకోవడం చాలా కష్టం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మన తల కాస్తుందన్నారు సతికిన వాళ్ళు. అందుచేత రూపాయిని మనం కాపాడితే రూపాయే మనల్ని కాపాడుద్ది. అది కిటుకు. అందుకనే రూపాయి కాపలాకే నేను చాలా కట్టుదిట్టాలు చేశాను. అడుగో, దొంగలు దోచుకోకుండా కాపలా కాయడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ నా అల్లుడుగా కట్టి పాడేశాను. సర్కిల్ అల్లుడుగా దొరకలేదు, అందుకని దొరికిన అల్లుడిని సర్కిల్ చేసేసాం. నా ఉద్యోగం అంతా ఈ మాంగారు రూపాయల కాపలాగే సరిపోతుంది. బయటికి వెళ్ళి డ్యూటీ చేయనిస్తే ఈ పాటికి పోలీస్ సూపరింటెండెంట్ అయి ఉండేవాడిని. ఎందుకండి నాన్నగారు ఆ పని మీదే ఉన్నారు. ఎలవైన సలహాలు చెప్పి డబ్బు ఆదా చేయడానికి లాయర్ని బామర్దిగా ఉంచుకున్నానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఉంచుకున్నాను అంటే తప్పర్థం వస్తుంది. బామ్మర్దిని లాయర్ని చేశాను అను. అలా కానీ నమస్కారం. 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 ఎవలీలే చందాల కోసం వచ్చారు బావా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బందిపోటు వాళ్ళని కాయచ్చు కానీ గెలవడం మా శ్రద్ధ కట్టం. నేను సందాలు చాలా ఇచ్చా, నీకు ఇవ్వనని చెప్పా అమ్మనా. అమ్మమ్మమ్మ అలా అనుకు బావా, ఇస్తే మనకే లాభం. వాళ్ళు 7 అంతస్తుల గోపురం, 7 ఫర్లాంగుల ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, గంట అన్ని కట్టేశారు. అస్సలు దేవుణ్ణి గర్భగుడిని మర్చిపోయారు పాపం. నువ్వు 1 లక్ష చందా ఇస్తే పుణ్యం పురుషార్థం 2. పుణ్యం ఒక పడతానే ఉంది, పురుషార్థం సంగతి ఏంటా అని. అక్కడే ఉంది లిటికేషన్. ఈ ఏడాది నీకు 7-8 లక్షల దాకా ట్యాక్స్ పడుతుంది. నువ్వు గుడికో 1 లక్ష చందా ఇస్తే నీకు ట్యాక్స్ మినహాయింపిస్తారు. దానివల్ల నీకు 3 లక్షలు కలిసి వస్తుంది. దానంగా ఓడిపోయినా లాభంగా 2 నికరం మీకు. అంటే 2 లక్షలు పన్ను కట్టక్కర్లేదంట. అయితే ఇచ్చే. అసలు పన్నులు ఎగేయడానికి ఒక ఎత్తేసాను. హాయ్ డాడీ. మా చిన్నమ్మాయిని ఇచ్చి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అల్లుడుగా చేసుకుంటాను. లేదా అల్లుడినే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని చేస్తాం. ఎందరు ఆఫీసర్ల అల్లుళ్ళు ఇంకులుగా కుదిరినా ఎటు తిరిగి ఎటు వచ్చినా పైనుంచి గొడిగెట్టి కాయడానికి ఒక మంత్రి గారు బంధువు అయితే సేతి. ఇదిగో మన చేతిలో బ్రహ్మాస్త్రం. మా అబ్బాయి శివరాం డాక్టర్ ఏంటో మంత్రి గారికి అల్లుడు చేశానంటే మన దర్బార్ ఫుల్ అయిపోద్ది. వీడి కోసం పాతీలు పడుకుంటే ఆసుపత్రి కట్టించాను. ఏరా కృష్ణ, రారా. అది సరే గాని నీ కొడుకు కోసం ఆసుపత్రి కట్టి నన్ను ఇక్కడ కట్టి పడేస్తావా? నీకేదేమైనా బాగుందా? ఇదిగో వచ్చేసాం కదరా. కుర్రోడు ధైర్యం పుచ్చుకోవాలా, మంచిలో చూసుకోవాలా. అయినా కాబోయే మంత్రి గారి అల్లుడు ధర్మాసుపత్రిలో కూర్చుని దేశసేవ చేయడానికి అడిగి తీరుకుంటాదేంటి? అయినా పెళ్ళయ్యేదాకానే కదా. రే, ఆ కత్తి కటార్లు పటకార్లు ఇచ్చి లోనకి తీసుకెళ్ళి పని ఆరంభించాం. రే, ఆపరేషన్ కాదు, జాగ్రత్త. ఎళ్ళు గిళ్ళు కోసుకునేవు. పద బాబు. రే, ఆ ఆపరేషన్ అంతా ఇయ్యాలే చేసి మారేవాగా ద్వితీయకనం కాకుండా రేపటి కాస్త అట్టే పెట్టుకో అన్నట్టు. రే, కోసేటప్పుడు పక్కన చుట్టాల మాట అనుకుండగా అది కుడి చెయ్యో ఎడ చెయ్యో రోగిని స్వయంగా అడిగి తెలుసుకుని మరీ కొయ్యి. ఒకదానికి ఒకటైతే కేసులు అవుతాయి. రే, అసలు సంగతి మర్చిపోయాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కత్తులు కట్టారులో పేషెంట్ కట్టులో మర్చిపోయాను. బో డబ్బులు కొన్నాను. సిస్టర్, ఇతను వార్డులోకి తీసుకెళ్ళు.
శివరాం, ఎస్ డాక్టర్. ఆ అబ్బాయి కాలికి దెబ్బ తగిలింది, గాయాన్ని తుడిచి కట్టుకట్టు. ఏయ్ సర్కిలా అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పనులను గతమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదు. మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? ఆటికి కరువు వచ్చింది. సమ్మెలు కరువు అయితే నువ్వే కట్టించి ఎరగొట్టించు ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళోకి వెళ్ళితే గుళ్ళు కాదు గోపురాలు పడగొట్టగలను. ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా. కోపం చేసుకో మొగాలుడు. ఈ పాలి సెలవులు అయ్యేలాగా నీ కుర్సీ మార్పించి ఎస్పీఓ డిఎస్పీఓ ఐజీపీఓ నేను చేయించేస్తా కదా. ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. ఆ? నా మాటకు నూరేళ్ళు నాకు నూరేళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. ఏయ్! పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా. ఓహోహోహో. ఆహాహాహాహా. పేర్లకు మంత్రులే తప్ప ప్రతోడి రాసదేవి రాసపోగరా. చూడు పేసులు పెట్టమోసలేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళ్లలో శివుడికి మామగారు నాకు ఈయంకుడు ఏ మంత్రి అవుతాడో కందా. అదేమిటి నాన్న అన్నయ్యని మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా. అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చెప్పరా చెప్పు. ఏయ్ శివోయ్ రా దా రా దా దా. ఇదిగా నీకు నచ్చిన మామగారు మీద ఏలెట్టు ఎట్రా ఏలే. చెప్పయా పిరికి పెళ్లి కొడక, మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా కూలిపోయి కుర్చీ దిగేసిన బాబుతో కాదు కదా. చీ 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 చీ, కొత్త మంత్రి, కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోలా? మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి? చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాక్టర్. అమ్మయ్యో నిజమే. నా బాబే నా బంగారమే మంత్రి కూతుంది. నా బాబే అన్నయ్య అన్నయ్య పొద్దున్ని చూపించు. ఎలా ఉంటుంది? ఏం చదువుతోంది? చీరలా ఫ్రాక్లా, కుంకుమ లిప్స్టిక్, ఆకుజోళ్ళ హై హిల్సా? కాదను అమ్మాయి అమ్మాయి ఆస్తో చెప్పరా శివ. ఫ్యామిలీ ఈ సైడ్ నుంచేనా అటు నుంచి కూడానా? ఓరే నా బాబే నా బంగారమే నా దేవుడే. అరే అలసిమెందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దారి. అలా కాదు బావా, మన శివుడిలాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి మంత్రం వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా. మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లికి వెళ్ళి ఆర్దించేస్తాను. అలాగే నాన్న. వాట్? మంత్రి కూతున్నా నేనా? లేకపోతే నేనా? అది మీ ఇష్టం. నేను మాత్రం చచ్చిన అబద్ధాలు ఆడలే. ఏ, వాడితో డ్యూయెట్లు పాడగలవు, డాన్స్ ఆడగలవు, కానీ అబద్ధాలు ఆడలేవా? నేనా? నో 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 నో. మాట్లాడగల ముంగి చేతల్లో ఉన్న చొరవ మాటలో రాదే. అమ్మ నరసమ్మ ఆగు. అమ్మ నరసమ్మ, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నే 1000 పెళ్లిల కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు. అంతేనా? అంతే అంతే. అంతే. ఒరే శివారా, ఆ మంత్రి గారి అమ్మాయికే మాట ఇచ్చేద్దాం. శివ నా గొంతుకొస్తావా? నేను ఎండ్రన్ మింగి చచ్చిపోతాను. సుసి ఎంట్రీ నొత్తు. శివ మరి అబద్ధం ఆడతావా? నే మంత్రి గారు అమ్మాయి అంటే నమ్మరండి. నన్ను హాస్పిటల్ చూసుంటారుగా. ఓ అదా నీ భయం. చూడు, మన హాస్పిటల్ అన్నా మనం అన్నా ప్రజలకి టెర్రర్, మా నాన్నకి ఠార్. ఎవ్వడు రాడు రాబాడు, నీకు ఆ భయమే అక్కర్లేదు. పద. అమ్మనే రాను. అదిగో వచ్చేసింది. అదేంట్రా శివ, అమ్మాయికి సర్కారు వాళ్ళ కార్లు తీసుకురాకపోయావా? మన కార్లు ఇరుక్కంతా. అమ్మో, మంత్రి గారు చాలా రూల్స్ మనిషి. ఇంటి జనాలకి సర్కారులు ఎవరో. వీరే మా నాన్నగారు. అబ్బెబ్బెబ్బే, ఆయన కాళ్ళకి మొక్కద్దు, ఆయనకి ఇలాంటివి నచ్చవు. అబ్బో ఏం మర్యాద, ఏం వందనం. మంత్రి గారి ట్రైనింగా మాచాకానా? నీకు నచ్చోడు కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలగల్లా ఆడించాలే. ఇదిగో మా పెద్దమ్మాయి కనకం, అల్లుడేమో సర్కిల్. సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా? ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు. అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తుగా అంతే వెళ్ళినప్పుడు. కదా. రామా రా కుడికారెట్ రా 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 రా. ఓ సారీ మంత్రి కుమారి, ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ. హాయ్. హలో. ఇది నా క్లాస్మేట్ తారా. హలో. ఆ, హాయ్.
రామ్మా రా 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 కూకో. ఆ, అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు? అది ఇదిగో బావ, నీకేమన్నా మర్చిపోయిందా? ఆడపిల్లకేం తెలుస్తాయి రాజకీయాలు? నీ రాబడి ఖర్చు ఏంటో నీ కొడుకు తెలుసా? కొన్ని కూతురు తెలుసా? రైట్ రైట్ సరే అమ్మా. ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్. ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు, అన్ని శాఖలు ఆయనవే. ఆ? అబ్బా అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది, కాదు, నన్ను అడిగితే ఫైనాన్స్, నన్ను అడిగితే నిన్ను అడిగితే చీరలో నగలో శాఖ. సార్ వస్తానండి. అరేదే కోడలకి చెమటోసి ఉడకబెట్టేస్తున్నట్టుగా ఉంది. ఎదవగాలి ఎదవేంటలో ఎన్ని ఫ్యాన్లు ఒక ఏసీకి షార్ట్ రావు కదా. అమ్మా అరువా మీ వదిన తీసుకెళ్ళి ఏసీ రూమ్ లో కూకోబెట్టు. అబ్బే వెళ్తానండి, డ్యూటీకి టైం అయింది. డ్యూటీయా? అదేనన్నా వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే. నిద్రపోవడం డ్యూటీ, అన్నం తినడం డ్యూటీ, ఇలా అన్ని డ్యూటీలే. ఓహో శబాష్, ఉండాలి ఉండాలి. చూడమ్మా అను ఎండి గ్లాసులో వాల్టీన్ కనిపిస్తా మీ వదినమ్మక. రెడీ సార్. మరి మీకు అదే మనకి, మీరు తాగండి. మేము తాగేశాం. కూకమ్మా కూకో, కూకమ్మా కూకో. సుశీల గారు ఓ పాట పాడరు? అమ్మో ఇప్పుడా? అంటే వచ్చన్నమాట, పాడాలి. టైం అయింది, వెళ్ళాలండి. పాట పాడందే వెళ్ళనివ్వం, గెరవ్ చేస్తాం, సత్యాగ్రహం చేస్తాం, కాదు అరెస్ట్ చేస్తాం. పాడాలి, అవును, పాడాలి. పాడాలి, పాడాలి, పాడాలి. పాడాలి. పాడమ్మా. ఇదిగా పెళ్లి కూతురు పాట పాడడం మీ నాన్నగారు అన్నట్టు డ్యూటీ. డ్యూటీ తప్పదు కదా మరి. ఇదిగో అమ్మాయి ఆ బాగా భయంత్రాలని ఆలో పెట్టించు. నమస్కారం 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 నమస్కారం. కూకోండి కూకోండి కూకోండి. ఏంటి మీరంతా పెద్దలే? ఏది మా బావగారి భజనకే? ఏది అదే ముక్కుళ్ళకే? ఓరి తస్స చెక్క. ఎవరు నేనా? నేనెవరినా? ఆ మాట్లాడడానికి నువ్వెవడవయ్యా? కూకోనా? మా ఇంట్లో నన్ను మర్యాద చేయడానికి నువ్వెవడా? కూకపోతే గుంజలు చెప్తానా? అబ్బా నమస్తే నమస్తే బావాజీ. ఎన్నికల్లో ఎగిరేందుకు ఈ ట్యాంక్స్లే, మంత్రి గారు అయిపోయినందుకు 10,000 ట్యాంక్స్లే. అరే మీరు దండమా ఇప్పుడా? అబ్బా ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు, లోకమైపోతాం కదండి. అరే అరే కాపీ కట్ట వద్దండి బాబు, గతికితే అతకదంటారు. మీరు కూకోండి మీరు కూకోండి మీరు కూకోండి. ఆహా ఏం చక్కదనం బావాజీ. అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ నోరు అంతా. ఆడపిల్లకి తండ్రి పోలిక గాని మగపిల్లడికి తల్లి పోలిక గాని ఉంటేనంట మా శ్రద్ధ అదృష్టం అంట. మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే. ఏంటి ఆశ్చర్యం? నీ అల్లుడు అన్నాననే, రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ. అంతేగాని కొబ్బరిలాగా సుబ్బారావు కొడుకంటే ఎవడ తెలుసుద్దంట. శ్రీ గారు అల్లుడనేగా ఇక నుంచే. బావా మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఉంటాయా? నీకేమన్నా మర్చిపోయిందా? నాకు మతిపోవడమా? బలిగోడు అయ్యా. వాళ్ళు మనసులో మార్చేసుకున్నారు. రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు. ఆన కట్టులు తప్పడం, కడుపులు రావడం, అది అవన్నీ మనకు పరువు కాదు కదా. అసలు నీకు ఎందుకీ గొడవలు? నీ రాజకీయాలు నువ్వు చూసుకో, కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటాం. అమ్మా కోళ్ళ సుశీలా. ఏంటి ఇదే మీ అమ్మాయి? ఏడాకోలాలకి ఇది సమయం కాదు బాబాజీ. సెక్రటరీ జవాన్. మీకేమైనా పిచ్చా? అంతే కదండి మరి, రండి మన రూమ్ పోదాం. బయటికి ఎంటుతున్నావా? అంతకంతా అనిపిస్తావు. మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సంతాలకు రాకుండా పోతావా? చూస్తాను. ఈ సుబ్బారావు డబ్బులు ఏంటే ఎలక్షన్ లో ఎవడో పాస్ అవ్వలేదు. ఆ దండలో అన్ని దొంగ రోడ్లు 7. మంత్రి గారికి ఒక్కతే కూతురుండి
అది 6-7 పాప అయినచ్చు. మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రి ఓడి కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న? పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన ఉదయంలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చీచే ఆడి మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే, అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కా ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే? ఏ సర్కిల్ చెక్కేక ఎల్లు ఎల్లే లాక్కురా. ఎక్కడుంటుందని వెతకాలి? అడ్రస్ గట్రా అవన్నీ మేమేం చెప్తాను, నువ్వెందుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పడితే పోచి నాది కాదు. మనసా శిరస రే, శివా. గొడవలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకు? ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. ఏది తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే, నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? ఎల్లు, నువ్వు కూడా ఎల్లు ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా. అంతేనా? అంతే. అబ్బాబీ నేను రాను. సుశీష చెప్పేది వినో. నేనెందు? అన్న నన్ను చూసింది. అమ్మా నా బిడ్డలాంటి దానివి. కాను. ప్లీజ్. నో. శివ నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. ఎంతకన్నా నేను చంపేసుకోరాదు. పోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకో తల్లి. అబ్బాబీ నేను రాను. ఏంటా ఏదో నడక? వాతమా వాయువా? అబ్బే అబ్బే ఏం లేదు. రామ్మా కూకో. హలో. హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా? నీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏది? అబ్బా, అంతా అయ్యే పూలికే. ఆయన చూసి పిల్లని చూడక్కర్లేదా? రై, ఇందులో వీళ్ళ అయ్య ఎవరో చెప్పుకుంటారా. 100 రూపాయలు బహుమతి. ఇదిగా ఏయ్, నువ్వు చెప్పినా సరే మీ అయ్య ఎవరా? 100. అరే అరే రే మూర్ఛ. అంబులెన్స్ పిలవండి. వద్దు, నేనే తీసుకుంటాను. అర్జెంట్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఏయ్, ఏయ్, చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? మ్మ్. నీ బాబెవరు? నిజం చెప్పు. తప్పుకో, నేను చెప్పిస్తాను. చెప్పించే భాష వేరు. సెక్షన్ 37, 43, 79, 124 కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు. అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్ళు, లేకపోతే 4 ఏళ్ళు పడుతుంది. నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను. చెప్పు. చెప్పు, మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా? నేను కాదు. నేనే చేయమని చెప్పాను. ఏయ్, ఆగు. ఏమిటి గూడు పుఠాని? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు తాలూకు? భద్ర గారు అమ్మాయిని. భద్రయ్య? ఏది రావులపాలెం రామభద్రయ్య? నీ అమ్మగారు బంగారం గాను. నువ్వు ఆ భద్రిగాడి కూతురు అంటే? మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా?
ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే? నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేసురా. నువ్వు వద్దులే, బాగోదు. రే శబాయ్, నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా. మంచి చెడ్డ మాట్లాడాలి. అలాగే నాన్న. థ్యాంక్ యూ డాడీ. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది. ఏంటి కథ? మా సుబ్బులు కొడుకువా నువ్వు? దా 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 దా. ఆహా, మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే, నిజంగానే? ఏమే మన సుబ్బులు కొడుకే? ఈ కలికాలంలో కూడా స్నేహానికంత ఎలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి. దా దా దా. స్నేహానికంత ఇలువ ఇస్తే పిలుచుకురామని కబురెట్టరు, వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు. ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే, కోసంత పెట్టుండొద్దు. ఏమో బాబు, ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు. వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట. కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత సల్లటి తీయటి నీరు. తీతి ఏడేడిగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు, పొలసలు పూసి చెట్టు మా సుబ్బులు గారికి పేణం. అమ్మా సుశీల, మన గురించి ఆడికెలా తెలిసిందమ్మా? ఇంతకీ మనల్ని ఎందుకు రామన్నాడంట? రామాయణం అంతా ఈ నీరు రాముడికి సీతేమ బుద్ధి అన్నాడంట. అట్ట ఉంది నీ వరుస. పిల్లలు మోకాలు చుట్టే తెలియటిల్లా. ఓహో, అదే ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట. రే 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 రే, ఇక చాలుగానే నువ్వు కూకోరా సుబ్బులు, నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. రండి రండి, పోతిందరు గాని. అత్త, కొబ్బరి బెల్లం పెట్టవు. పెడతానమ్మా. రే శివా, బళ్ళేదా మీకు? ఇవాళ ఆదివారం కదా నాన్న. ఆహా, అందుకని అత్తను అదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళనేమో అనకన్నయ్యా, తల్లి లేని పిల్లలు అట్ట చికాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా. ఎలా కంటిన్యూనే నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా. చేపల కూర. ఇదిగోనే. చెల్లమ్మా, ఈ కూరను వండినట్టు ఈ భూ ప్రపంచంలో ఎవరు వండలేరు. ఇంకో మొక్కేసుకో. తాకెగిరిపోయింది. ఈ కథ తెలుసులే. చెల్లమ్మా, వాళ్ళ దేవుడు చిలక గోరింకలా లేరు. అరే, మా శివుడికి మీ పిల్లనిచ్చి చేస్తే ఇప్పటి నుంచి పెళ్ళికోవడం. అదేంట్రా, ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలుతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్యా, ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా? మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును. కట్నం చెల్లు. ఏరా ఏరా మాట్లాడు. ఇది ఇది మనీలే. ఇల్లు కాదు, ఇంద్ర లోకంలా ఉంది. డాడీ, మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారు. కూర్చోండి. మన సుశీల పెట్టి పుట్టిందయ్యా. సుబ్బులు, బాగున్నావా అన్నయ్య? అన్నయ్య,
నీకు ఇష్టమని పులస పులుసును కొబ్బరి ఉండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తి గారికి కుశీలుడు అటుకులెట్టాడంట కదా అలా. మా అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా. సుబ్బులు ఎన్ని గుడ్డెలరా మీకు? నా అంతరం ఏంటి, మీ అంతరం ఏంటి? పులిబెట్టకి బావురు పిల్లికి పెళ్ళంటరా. ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక నీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా. సుబ్బులు సుబ్బలేంటే నా పేరు సుబ్బారాయుడు గారు. కొంచెం మర్యాదగా మాట్లాడా. ఛీ! ఇలాంటి పాడు కొంపలో కాలెట్టడం మందే తప్పు. రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడుకోంప? అది తెలిసే లోపల కావాలంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏవే గీవే అంటే నిన్ను యారా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బెక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలిగోటికి సరిపోవు. నువ్వు ఈ మాటలంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా? పోయి వరుసలు కలబాక. వెళ్తాం పదవే. అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంటతడి పెట్టించావు. అంతకంతా అనుభవిస్తావు. వాడు పిలిస్తే దిగి వెళ్తావా? సిగ్గులేదు? లేదు. 1 minute ప్లీజ్. ఏం డాక్టరా, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ. అది కాదు బాబ్జీ, మ్. నేను మ్. నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? హ? చెప్పాడు, చెవిలో కొబ్బరికంపు కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాబ్జీ ప్లీజ్. అను వింటుంది. వింటారా భయమా? కొడుతుందా కొడుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును కోకొన్న కొడక. బమ్ డబుల్ బమ్ నిన్ కంపు రాస్కెల్ స్కౌండ్రల్ కౌటంగ్ స్టూపిడ్ ఇడియట్ ఉల్లు కపట్ట సన్ ఆఫ్ ఎ బైసన్ బైసన్ క సన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాల్లా? నువ్వు ఎప్పుడు ఏంటే బాబ్జీ. బాబ్జీ నా మాట విను. నేను మోసగాని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైము తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకెందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా. నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రాయ్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు ఒలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టే వాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఏరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్లే చోట కాళ్ళు తుడుచుకునే పట్టాల నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ బాబ్జీ నా మాట నమ్ము. నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు. నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఏ ఎదురైతే శివ, ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివ, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను.
ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దండానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు. నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది. నువ్వు బెదిరించి ఒట్టించుకుని శివ, మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలకి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోళ వ్యాపారస్తులుగా అమ్మేస్తాను. ఖబర్దార్, చెప్పు. యూ arrogant boss! అను ప్లీజ్. నీ చెల్లెలకి తెలుగు రాదులా ఉంది. విషయం కాస్త నచ్చ చెప్పు. బావా ఒక్క నిమిషం తుమ్మకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేమలదు. అయ్యా మీ దానాలకు దండం. నాన్న, డాడీ, వాణ్ణి ఆ రాస్కల్ని జైల్లో పెట్టించు. ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపే. అలాగేనమ్మా. సర్కిల్ ఆనే జైల్లో పెట్టించి ఉరేయించి కొడలతో కొట్టించి చంపించేయి. అలాగే. ఎవరు మావయ్య గారు? ఎవరినమ్మా? వాణ్ణే, ఆ రాస్కల్ని. ఆ రాసుకెళ్ళి. ఏ రాసుకెళ్ళి? ఏ రాసుకెళ్ళమ్మా? వాడే ఆ నర్సు పిల్ల అన్న బాబ్జీ అని పచ్చి రౌడీ. మొన్న రాలేదు ఆ కొబ్బరండ్ల ముఠ వాళ్ళ కొడుకు. భద్రయ్య కొడుకా? అతను కొడితే గిడితే నీ అన్నని కొట్టాలి గాని నీ జోలికి. అదే కారు ఆపి మీదకొచ్చి శివన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టాడు. అయితే సెక్షన్ 302. కత్తితో పొడిచేస్తానని బెదిరించాడు. అమ్మో, సెక్షన్ 344, 304. అబద్ధాలనా? అతనేం కొట్టలేదు. అన్నయ్య అబద్ధాలు. ఇది తెలిస్తే వాడు చంపేస్తాడని భయపడి నిజం ఒప్పుకోవడం లేదు. సర్కిల్ ఎల్లు, అరెస్ట్. సైకిల్ చైన్ దెబ్బలైతే ఒంటి మీద గుర్తులు అడుగుతారు బావా. అదే కొట్టాడని పెద్ద మనిషిని నేను కేసేస్తే దెబ్బలో గుర్తులేటరా గాడిద అని. అవునులే, చర్మం దళసరైనా గుర్తులు కనిపించవు. నువ్వు నోర్మయ్య. అసలు నేను చిత్తకోడి జైల్లో పారేయాలి. ఈ నాటకానికి బాగోతం అంతా నీది. ఎల్లా. పోలీసులు లోపల పదపదే. మనకేంటయ్యా భయం? వాళ్ళు దారి తప్పో దావానుకో వచ్చుంటారు. ఆ సరికి ఇక్కడ దొరకదని వాళ్ళకి తెలిసి ఉండదు. అవుననుకో, కానీ ఇక్కడ బాబ్జీ అనే కుర్రాడు ఎవరో? నేను కాదు. తెలుస్తోంది. నేను కాదు. నువ్వా అని అడగలేదు, ఎవరు అని అడిగాం. నేనే. ఏ సుబ్బారాయుడు గారు అమ్మాయి కారు దారి కట్టొచ్చి ఆపేవా లేదా? ఆపాను. ఏ అదే బస్సు అనుకుని. కాదు, కారు అనుకునే ఆపాడు. ఏ ఏ నువ్వు ఇస్సంటే నేను బుస్సు అంటాను. ఇది నా గుమ్మం, జాగ్రత్త. కారులో శివరాంని సైకిల్ చైన్తో కొట్టావా లేదా? నేనా? కాదు, నేను. ఓహో, ఏం పాపం? షడప్! కత్తి చూపించి చంపుతానని బెదిరించావా లేదా? సర్కిల్ గారు, మాంగారు మాటిని తప్పుడు కేసు బనాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందట? అంటే ఒప్పుకున్నట్టేగా ఇది తప్పుడు కేసు అని. లాయర్ గారు, మనమేమిటో మన సంగతి ఏమిటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా? అదే తెలుసు కదా అబ్బాయి సర్కిల్, మన బాబ్జీ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ నాయకుడు కదా. అంచేత మనం కేసు పునాది సరిగ్గా లేకుండా బనాయిస్తే మన ఇద్దరికి మన బాస్ కి కూడా పునాది కదిలిపోద్ది. విద్యార్థులంటే తేనె పట్టు కదా. ఓ ఐ సీ. ఓ యు సీ వాట్ యు సీ. ఈ కేసు పేపర్లకు ఎక్కుతుంది. ఆ తర్వాత మంత్రివర్గం, అసెంబ్లీ, ఐజీస్ ఆఫీస్, ఆఖర్న డిస్మిస్. సరే, ఈసారికి మీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా. పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో, సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికెళ్లలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 కాయ్
కాయ్ కాయ్ కొబ్బరికాయ జాయ్ జాయ్ కొబ్బరికాయ కాయ్ కాయ్ కొబ్బరికాయ కాయ్ కాయ్ కొబ్బరికాయ జాయ్ జాయ్ కొబ్బరికాయ కాయ్ కాయ్ కొబ్బరికాయ హాయ్ హాయ్ కొబ్బరికాయ జాయ్ జాయ్ కొబ్బరికాయ కాయ్ కాయ్ కొబ్బరికాయ జాయ్ జాయ్ కొబ్బరికాయ జాయ్ జాయ్ కొబ్బరికాయ కాయ్ కాయ్ కొబ్బరికాయ కాయ్ కాయ్ కొబ్బరికాయ కాయ్ కాయ్ కొబ్బరికాయ జాయ్ జాయ్ కొబ్బరికాయ జాయ్ జాయ్ కొబ్బరికాయ జాయ్ జాయ్ కొబ్బరికాయ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ సార్ ఐ సే సిట్ డౌన్ నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాం వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు సైలెన్స్ కొబ్బరి ఆకు కొబ్బరి కాయ మట్ట కొబ్బరి కళ్ళు వాట్స్ రాంగ్ విత్ యు ఆల్ ఏమిటా నవ్వులు నీకేమైనా పిచ్చి పట్టిందా నన్ను నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్ నాకు ఒక్క అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా ఓ ఐ సీ అదే వెరీ బ్యాడ్ ఆయన మన కాలేజీకి లక్షల విరాళం ఇచ్చారు విద్యార్థులకి సాయం చేశారు అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇకపైన ఎవరు వాడకూడదు టెంకాయ అన్న మాట వాడచ్చా సార్ నా నారికేళం బాబ్జీ నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి జాగ్రత్త సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్ సిట్ డౌన్ అతనే సార్ ఈ అల్లరికి లీడర్ ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్ వాట్ క్లాసులో అవును సార్ అందరూ చూశారు ఇజ్ ఇట్ నిజమా బాబ్జీ సార్. గెట్ అప్ ఏంటి సార్ 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 ఏంటి సార్ సార్ నా సొరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను ఓ మై గాడ్ అనురాధ ఇది ఒక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను కాబట్టి ఇవి స్వాధీనపరుచుకుంటున్నాను